ఇతనేం చేయకు. రాధా, నువ్వు లోపలికెళ్ళు. మర్యాదగా చెప్తున్నా, నువ్వు లోపలికెళ్ళు. ఇతని మీదకి చెయ్యెత్తినా, ఇతన్నేం చేసినా నా మీద ఒట్టే. రాధా, వీడెవడో వీడు బ్రతికెవడో తెలుసుకోవడం తొందరపడుతున్నావు. వీడి కారణంగా నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. నా భవిష్యత్తు ఏమవుతుందో, నా బ్రతుకు ఏం చేసుకోవాలో నేను నిర్ణయించుకోగలను. నా భవిష్యత్తు గురించి మాట్లాడొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. రాధా, ఏమిటి కుమార్ని ఎదిరించి నోటుకొచ్చాటు మాట్లాడతావా? అతను ఎవరనుకుంటున్నావే? నీ మెళ్ళో 3 ముళ్ళు వేయబోయే మనిషి, నీ కాబోయే భర్త. నువ్వు ఉండు బాబు, నీకేం తెలియదు. అమ్మానే గౌరవం నీకు నా మీద ఉంటే నేను చెప్పిన దానికి ఎదురు చెప్పకు. నువ్వు కుమార్నే పెళ్ళాడాలి. పద లోపలికి. నమస్కారం చిన్నబాబు గారు. రావయ్యా, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక లోడ్ కాఫీ గింజలు వేసుకుని బెంగళూరులో కర్ణాటక కాఫీ ఒకటి అప్పగించరా. క్షమించాలి బాబు గారు, ఈ ట్రిప్ మాత్రం నేను వెళ్ళను. ఏ, ఎందుకని? ఇవాళ రుద్రయ్య గారి ముట్ట ఎక్కడొక్కడ కాపు కాసి సరుకులు దోచుకుంటారని కబురు విన్నాం. వాళ్ళు నెత్తులు తాగే రకం సార్, ప్రాణాలు తీసినా తీసేస్తారు. ఈ సరుకు ఇవాళ సిటీకి వెళ్ళి తీరాలి. బాబు గారు, బ్రతుకుంటే అడుగు తినైనా బ్రతకొచ్చు, ప్రాణాలు మాత్రం పోగొట్టుకెళ్ళాం. నేనే కాదు బాబు, మన ఎస్టేట్లో డ్రైవర్లు అందరూ వెళ్ళటానికి భయపడేసి వస్తున్నారు. సరే, ప్రాణం మీద నీకంత భయం ఉంటే ఫ్యాక్టరీకి వెళ్ళి సరుకు లోడ్ చేయి. లారీ నేనే తీసుకెళ్తాను. కుమార్ వెళితే వాళ్ళు కుమార్ ప్రాణం తీయచ్చు. నో, నా కుమార్కి ఏమీ జరగకూడదు. ముందుగా నేనే వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాను. మిస్టర్, మీ లారీలో దొంగ సరుకు రవాణా అవుతోందని తెలిసింది. సోదా చేయాలి, కదలొద్దు. కదిలినా నేనేం చేయగలను సార్? తమరు సర్కారు వారి మనుషులు, పైగా ప్రజల పాలిటి రక్షక భటులు. తమరిని గౌరవించాలే తప్ప ఎదిరిస్తే మహా పాపం కదా సార్. కిందకి దిగరా. ఏం సార్, కులాసాయనా? ఆ రోజు పిస్తోల్తో కాల్చిన గాయాలు మానయ్యా? డ్రెస్ వేసుకున్నంత మాత్రాన దొంగెవరో పోలీస్ ఎవరో తెలియదు అనుకున్నావురా?
సమయానికి వచ్చి నీ కృతజ్ఞతల కోసం నువ్వు రుణపడటం కోసం నేను రక్షించలేదు. తోటి మనిషిగా సహాయం చేశాను. దట్స్ ఆల్. రాజా, నేనెవరో తెలిస్తే నువ్వు అలా మాట్లాడవురా. మాట్లాడు. ఆ గోపిగాడిని రెచ్చగొట్టి మన మీదికి వచ్చేటట్టు చెయ్యాలి. ఆ తర్వాత చుట్టుముట్టి వాణ్ణి అంతం చెయ్యాలి. వాణ్ణి రెచ్చగొట్టాలంటే ఒకటే దారి. ఏమిటది? వాడు ప్రాణప్రదంగా చూసుకునే చెల్లెల్లాంటి మనిషి గౌరీ. ఆ గౌరిని నాశనం చేస్తే వాడు ఆవేశంతో మతిలేని వాడే మన జోలికి వస్తాడు, ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అయితే ఆలస్యం ఎందుకు? ఇంకా సేపట్లో అది ఇక్కడుంటుంది. గోపి, నువ్వా? రాధా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? గోపి, నీతోనే నా జీవితం అనుకున్నాను. నీ చెయ్యందుకుని చివరి వరకు నడవాలనుకున్నాను. అందుకే అమ్మని ఆ ఇంటిని వదులుకొని వచ్చేశాను. తొందరపడ్డావు రాధా. ప్రేమించిన ఏ మనిషి అయినా నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేస్తే జీవితాంతం ఏడవలసి ఉంటుంది. అసలు నన్ను ప్రేమించడమే పొరపాటు రాధా. గోపి, అవును రాధా, నేను నా ప్రేమ మోసం అనుకో. మన కలలు కలయికలు ఓ పీడకలు అనుకో. నన్ను మర్చిపోయి మనసు నుంచి చెరిపేసి నువ్వు ఆ కుమార్ని పెళ్లి చేసుకో. గోపి, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆ దైవం ఆకాశం సాక్షిగా ప్రేమించి నిన్ను మర్చిపోవాలా? నాకిష్టం లేని మరో మనిషిని పెళ్లి చేసుకోవాలా? ఎందుకు గోపి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుక? నిజానికి నేనెవరో తెలిస్తే నువ్వు నన్ను క్షమించకపోవడమే కాదు, నా నీడను కూడా సహించావు. నాతో పెళ్లి మానేయడమే కాదు, నా ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడతావు. గోపి, అవును రాధా, ఒకప్పుడు మీ అక్కకి అన్యాయం చేసిన వాడిని పట్టిస్తానని మాటిచ్చాను. వాడెవడో ఇప్పుడు చెప్తాను. విన్న తర్వాత కూడా నేను నిర్ణయం మార్చుకోకపోతే అప్పుడు పెళ్లి విషయం ఆలోచించవచ్చు. అమాయకురాలైన మీ అక్క సీతని మాటలతో మోసం చేసి ఆమె శీలాన్ని దోచింది నేను. మీ అమ్మ తాళి తెగిపోవడానికి కారకుణ్ణి నేను. మీ కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి కారకుణ్ణి నేను. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, పెద్దల మాట వినకపోతే మనసుకి మనిషికి ఎంత శిక్ష పడుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ప్రమాదం అని చెప్పినా వినకుండా నిప్పును ముట్టుకున్నాను. నా బ్రతికే కాలిపోయిందమ్మా. రాధా, ఏం జరిగింది? అమ్మా, అక్కకు అన్యాయం చేసి మన జీవితాల్ని కల్లోలపరిచి నేను నుదుట బొట్టు చెరిపేసిన పాపి ఎవరో కాదమ్మా. ఎవరమ్మా? ఎవరు? నేను మంచివాడని మనసిచ్చిన గోపియేనమ్మా. రాధా, అవునమ్మా, ఈ నిజాన్ని తన నోటితో తనే చెప్పాడు. ఎడవకమ్మా రాధా, ఎడవక. కుమార్, బయట నిలబడిపోయావి, లోపల రా. నేను వచ్చింది నీ అతిథి మర్యాదలు అందుకోవడానికి కాదు, నా జీవితంతో నువ్వు ఎందుకు ఆటలాడుతున్నావో తెలుసుకోవడానికి. నువ్వు పొరపడబడుతున్నావు కుమార్. నీ జీవితం ఏ కలతలు కల్లోలాలు లేకుండా సాగాలన్నదే నా ఆశ. అబద్ధం. నువ్వు నన్ను అల్లరి పెట్టడానికి నా ఇంట్లో ఉన్న రాధతో ప్రేమ కథ మొదలెట్టావు. నన్ను రెచ్చగొట్టాలనే వద్దన్న ఆమెకు దగ్గరయ్యావు. అయినా సహించాను. కానీ ఇప్పుడు నా సీత మీద దారుణమైన నింద వేసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అసలు అసలు సీత ఎవరో నీకు తెలుసా? సీతను ఎప్పుడైనా నువ్వు చూసావా? సీత అంటే ఎవరనుకుంటున్నావు? సీత నా దేవత, నా ప్రాణం, నా సర్వస్వం. నీలాంటి వాడి నీడ కూడా పడనంత పవిత్రురాలు రా నా సీత.
అటువంటి సీతకు నీకు పాపిష్టి సంబంధం ఉందని ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? చెప్పు. చెప్పలేను. ఐఎమ్ సారీ. చెప్పను. చెప్పు. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. చెప్తావా లేదా? చెప్పు. 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 చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఏయ్! ఇప్పటికైనా చెప్తావా లేదా? నువ్వెందుకు చెప్తావరా? నువ్వు మామూలు శత్రువు కాదు, పెద్ద శత్రువి. కుమార్, శత్రువు అనే మాట మాత్రం అనొద్దు. నువ్వెన్ని దెబ్బలు కొట్టినా సహించగలను, భరించగలను. కానీ నీ నోటి నుంచి శత్రువు అనే మాట వస్తే నేను తట్టుకోలేను కుమార్, తట్టుకోలేను. శత్రువు కాకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నేనెవరా? గోపి, ఆ, గోపి, రాజా, రాజా, గోపి, గోపి, రాజా, గోపి, రాజా, గోపి, రాజా. గోపి, నువ్వెవరో తెలియక నిన్ను దూషించాను, ద్వేషించాను. అక్కడికి నా చేతులతో నిన్ను కొట్టాను రా. ఊరుకో రాజా, ఊరుకో. అవునరా, సీత విషయంలో నువ్వే దోషమని రాతకెందుకు చెప్పావు? నువ్వు నా చిన్ననాటి రాజావని తెలియగానే నువ్వు రాధను పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకున్నాను. అందుకే ఆమె నా నుంచి దూరం చేసుకోవాలనుకున్నాను. నేను చెప్పిన అబద్ధం నమ్మి నన్ను అసహించుకుని తను నీకు దగ్గరవుతుందనేరా అలా చెప్పారు. గోపి, ఈ లోకంలో సీత ఉన్నా లేకపోయినా నేను మరణించే వరకు నా మనసులో ఉండి తీరుతుంది. ఈ జీవితంలోకి మరో మనిషి వచ్చే అవకాశమే లేదురా. నువ్వెంత త్యాగం చేసినా ఈ విషయంలో నేను ఒప్పుకోను. నిన్ను ప్రేమించిన రాధ నీ సొంతమే కావాలి. మీ ఇద్దరికీ పెళ్లి చేయడమే నా కర్తవ్యం రా. రాజా, అవునరా, వస్తాను రా. రాజా.